నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్. మూలవాసులైన వారి రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర. దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 సీట్లు ఖాయం. దక్షిణాన ఇండియాకు 100కు పైనే. పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. 30న 10వ తరగతి ఫలితాలు ఉదయం 10 గంటలకు విడుదల. 5 లక్షల మంది విద్యార్థులు హాజరు. ఎస్ఎస్సి ఫలితాలు ఈ నెల 30వ తారీఖు విడుదలవుతాయని చెప్పేసి మనం వార్త చూడొచ్చు. నెత్తిన నిప్పులు. 5 జిల్లాల్లో 40 డిగ్రీ దాటిన ఎండ. ఎండలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 45 డిగ్రీల పైన ఉంటున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి పొద్దున కానీ సాయంత్రం కానీ పని చేసుకోవాలి తప్ప మధ్యాహ్నం ఎవరు బయటికి రాకూడదు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. బెట్టింగ్ బలి. ఆ ఉచ్చులో పడి ₹20 లక్షల అప్పు. రుణదాతల వేధింపులతో మనస్తాపం. సదాశివపేటలో విద్యార్థి ఆత్మహత్య. ఈ బెట్టింగ్లు యువత పెడదవ పాలు బాగా పడుతుంది. యువత ఒకటి ఈ డ్రింక్ ఒకటి అలవాటు పడితే వాళ్ళ జీవితం నాశనం అవుతుందికి అదొక మెట్టు. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్లు, ఈ క్రికెట్ బెట్టింగ్ అని ఇంకా రాజకీయ బెట్టింగ్లు అని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు. ఈ బెట్టింగ్లలో లక్షలు బెట్టింగ్ పెట్టి అప్పుల పాలై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే వార్తలు మనం కోకోలో చూస్తున్నాం. తస్మత్ జాగ్రత్త. యువత ఎవరైనా కూడా వాళ్ళ భవిష్యత్తు మీద దృష్టి పెట్టారు, కానీ ఈ బెట్టింగ్లు ఆన్లైన్ గేమింగ్లు వీటి మీద దృష్టి పెట్టి మీ జీవితాలను ఆగం చేసుకోవద్దు. 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుతారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు. 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతారు. మరి 6 గ్యారెంటీలు అమలైన ఎవరు చెప్పిలే? ఎవరన్నా ఎవరు చెప్పలే. చెప్పని మాటలు చెప్పినట్టుగా ముందు జనాల ముందు పెట్టి ఏదో గందరగోళం తెలియజేసి తప్ప వీళ్ళు చేసే పని ఏం లేదు. ఎవరు చెప్పుల్లి 6 గ్యారెంటీలు చేస్తా అనేది వాస్తవం, కానీ 6 గ్యారెంటీలు కంప్లీట్ అని ఎవరన్నా చెప్పిలా? ఎవరు చెప్పలే కదా. చెప్పడం మీకెందుకు తొందర? ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, ఎన్నికల కోడ్ వచ్చింది, తర్వాత చేస్తానని చెప్పిళ్ళు. 2 లక్షల రుణమాఫీ కూడా 15 ఆగస్టు లోపు చేస్తానని చెప్పిన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇంతకుముందు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ చేసిండు, ఆల్రెడీ మళ్ళీ పోటీలో ఉన్నాడు. మరి ఇంతకుముందు కరీంనగర్కి ఏం చేసినాం? ఆ ముచ్చట మాట్లాడాడు. ఈ పని చేసిన కరీంనగర్కు ఈ పని వల్ల మళ్ళీ నాకు పట్టం కట్టండి, మళ్ళీ ఓట్లేయండి అని చెప్తే అర్థం ఉంటుంది. కానీ లేని ముచ్చట్లు ముందు పెట్టి ఓట్లాడితే జనాలు పరిశీలన చేసి తప్ప ఏం లేదు. ఇలా మోదీకి ఓటేస్తే నిన్న వినాశనమే. నాగర్ కర్నూలు రోడ్ షోలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న నాగర్ కర్నూలు రోడ్ షోలో కేసీఆర్ మోదీకి ఓటేస్తే వినాశనమే అంటాడు. మరి నీకే ఓటేసి కూడా వినాశనమే. ఎందుకంటే 10 సంవత్సరాలు చూసినాం, వాళ్ళ వల్ల ఏం జరగలేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని జనాలను ఆడించాలి తప్ప అధికారం ఉంది జనాలకు మంచి పని చేద్దామని ముచ్చట్లేదు. ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్ చూసుకోండి. ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అధికారులు పోలీసులు మా చేతున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసి మా ఇష్టం ఒకటి చేస్తాం, అధికారం ఉంటే దేన్నైనా శాసించగలుగుతామనేది చేసి వాళ్ళు 10 సంవత్సరాలు చేసి మనం చూసినాం. వాళ్ళే చేసి జనాలను వేరే పార్టీ వాళ్ళని నెట్టేసి మీద నెట్టేసి వీళ్ళు వస్తే వినాశనమే అంటే మీరు వస్తే కూడా వినాశనమే. జగన్ అన్నతో కేసీఆర్ స్కెచ్. ముఖ్యమంత్రి ఒక 5 నెలల తేడాతోటి జగన్ ఆంధ్రాలో, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇద్దరు కన్సర్న్లోనే వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీడియాను తొక్కి పడేస్తా. అసెంబ్లీలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మీరు కోపంతో ఊగిపోతాడు. మీడియాను విసిరి పడేస్తాం, పాత లోకం పెడతాం, మీడియాను 5 కిలోమీటర్లు తొక్కి పడేస్తాం. మీడియా పని ఏంటిది? మీడియా అంటేనే సమాజంలో 4వ స్తంభం. సమాజంలో ఏ జరిగినా జనాలకు అందించే వార్తలేవి మీడియా అందిస్తుంది. నువ్వు మీడియానే తొక్కి పడితే అంటాను. కేసీఆర్ ఏ పని చేస్తే గదే పని చూపించింది మీడియా, కొత్త ఏం చూపించలే. అది తప్పైనరా? అది తప్పైనట్టుగా నేను ముఖ్యమంత్రిని అది ఏం చూపించొద్దు, నేను తప్పు చేసినా చూపించొద్దు, ఉపయోగం చూపించాలనేది అది మూర్ఖత్వం అవుతుంది, అది రాజకీయం అవుతుంది. అట్లా కాకుండా మీడియా చూసినందుకు అప్పుడు ఆంధ్రజ్యోతిని ఆల్రెడీనే 1 సంవత్సరం 2 సంవత్సరంన్నర తొక్కిపడేసి ఆపిండు. సమాజంలో జరిగేది అది మంచి కానీ చెడు కానీ అన్ని చూపించి జనాలను అప్రమత్తం చేసేదే మీడియా. నువ్వు ఆ మీడియానే పాతలోకం పడేస్తా అంటాంటివి. పాతాల్లోకి తొక్కిపడతా అని చెప్పేసి అన్నది ఎవరు? కేసీఆర్. అందుకే ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏమన్నాడు? జగన్ అన్నతోనే కేసీఆర్ స్కెచ్. అక్కడ జగన్ అట్టే చేసిండు, ఇక్కడ కేసీఆర్ అట్టే చేసిండు. వీళ్ళిద్దరూ ఒకటే ఓడే స్కెచ్తో పని చేసేయాలని చెప్పేసి చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి ఈరోజు వార్తలు.